భారతీయ జనతా పార్టీ 3 మెన్ కమిటీ నిన్ననే వచ్చేసింది. అందులో మాజీ కేంద్ర మంత్రి షెకావత్ కూడా ఉన్నారు. ఆ షెకావత్తో కూడినటువంటి బృందం నిన్న పవన్ కళ్యాణ్తో భేటీ అయింది. అలాగే పార్టీ ఉపాధ్యక్షుడు పండా ఇద్దరు కూడా వచ్చారు. అట్లాగే శివప్రకాష్ జీ ముగ్గురు కూడా వచ్చారు. ఆ ముగ్గురుతో నిన్న భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాతన అంటే ముందు జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి 30 సీట్లు అన్నారు కాబట్టి అందులో 24 జనసేన ఉంది కాబట్టి 6 వీళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ అంశంలో ఒక చర్చ. అట్లాగే 8 సీట్లు ఇద్దరికి అంటున్నారు కాబట్టి అప్పుడు జనసేనకు 3 అంటున్నారు కాబట్టి అందులోంచి ఒకటి జనసేన ఇస్తానంటుంది కాబట్టి దానికి సంబంధించి చర్చలు ఇవన్నీ అయిపోయినాయి. ఇవాళ మళ్ళీ తెలుగుదేశము జనసేన భారతీయ జనతా పార్టీల మీటింగ్. ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వర్ గారితో పాటు ఈ ప్రతినిధి బృందం కూర్చుంటుందా, ఉట్టి 3 మెన్ కమిటీనే కూర్చుంటుందా అనేది చూడాలి. అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇటు 3 మెన్ కమిటీనా పురంధేశ్వర్తో కూడా కలిపి కూర్చుంటారా చూడాలి. ఓవరాల్గా కూర్చోబెట్టడం కరెక్ట్, ఎందుకంటే వాళ్ళిద్దరు అప్పుడు ఆవిడకి ఆ వాల్యూ ఇస్తున్నట్టుగా ఉంటుంది. అప్పుడు రేపు పొద్దు నుంచి నెక్స్ట్ యాక్టివిటీ ఆవిడ చూసుకోవడానికి వీలుంటుంది. ఓవరాల్గా ఈ ముగ్గురు చర్చలు ఇవాళ జరగబోతున్నాయి. కొన్ని సీట్లు పెంచమని బీజేపీ అడుగుతోంది, అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంట్ సీట్లు కానీ. ఆ నేపథ్యంలో ఎవరు త్యాగం చేస్తారు, తెలుగుదేశమా జనసేన చూడాల్సి ఉంది.